హలో మై డియర్ వ్యూవర్స్, ఐ యామ్ విశ్వనాథ్ విశ్వ రివ్యూస్. సినిమా లోపల సినిమా బయట అంటే సినిమాలో చూపించే విధానము, అదేవిధంగా సెట్ లో సినిమా వాళ్ళు మాట్లాడుకునే మాటలు పెద్ద తేడాగా ఉండవు అనడానికి ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయి. కాకపోతే సభా వేదికల మీద వచ్చినప్పుడు కొంత సంస్కారవంతంగా మాట్లాడే సంస్కృతి ఒకప్పుడు ఉండేది. నిజానికి సెట్ లో సాహితీ చర్చలు చేసేటప్పుడు అంటే కథా చర్చలు చేసేటప్పుడు వాళ్ళు మాట్లాడుకునే భాష కానీ విన్నామంటే నిజంగా భూత పురాణం లాగే ఉంటుంది. ఎందుకంటే అవన్నీ కూడా ఆఫ్లైన్లో జరిగిపోతాయి కాబట్టి పెద్ద చర్చకు వచ్చేటివి కాదు. ఆ రోజుల్లో ఆన్లైన్లు సోషల్ మీడియాలు ఉండేది కాదు కాబట్టి అవి సహజంగా జరిగిపోయేవి. హీరోయిన్లు కూడా దర్శకులు కానీ నిర్మాతలు కానీ బూతులతో పిలిచినట్టు సందర్భాలు కూడా ఎన్నో ఉంటాయి. అవన్నీ కూడా సంస్కారకంగా బయట పడటంగా జరగదు కాబట్టి అలా చలామణి అయిపోయేవి. ఇప్పుడు నిజానికి లోపల అంటే ఆఫ్లైన్లో ఎన్ని మాట్లాడుకున్నా ఆన్లైన్లో వేదిక మీద మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అటు స్త్రీలు కావచ్చు ఇటు పురుషులు కావచ్చు చైతన్యవంతమయ్యి సోషల్ మీడియా వేదికగా తెలివి మీరిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి భాషలో సంస్కారవంతంగా ఉండాల. అయితే అవి ఇప్పుడు బొత్తిగా లేవు. అదే కాకుండా సంస్కారవంతంగా ఉండే ఒకనాటి సినిమాని మనం చెప్పుకుంటాం కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు పాటల్లో మాటల్లో ఉండేటువంటి వెకిలి చేష్టలు కానీ తెలుసుకున్నామంటే నిజంగా సినిమా అనేది ఇంత సంస్కారహీనంగా ఉందా అనిపిస్తుంది. పెద్ద వాళ్ళు కూడా అసలు లిరిక్ రాసేటప్పుడు కానీ భాష మాట్లాడేటప్పుడు కానీ ఎలాంటి పద ప్రయోగాలు చేసేవాళ్ళు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏకంగా సౌందర్యనే దాసరి ఒక పెద్ద వేదిక మీద సరుకు అన్నాడు. ముద్దైనా పెట్టాలి కడుపైనా చేయాలి అని ఇంకో పెద్ద వేదిక మీద జై బాలయ్య నినదించారు. ఇలాంటిదే చలపతిరావు కూడా కూశాడు. అనుష్కనే అద్భుతమైన తొడలో అన్నాడు మరో వేదిక మీద ఆలి. అంతా మామూలే గురు, ఒకానొక హిపోక్రసీ గురించి మనం చెప్పుకునే కొద్దికి గబ్బు బయటపడుతుంది తప్ప ఎటువంటి మేలైన విషయాలు మన దృష్టికి రావు. ఇలాంటి విషయాల మీదనే ఒక మిత్రుడు పాతగా పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్ నేను ఇప్పుడు వీడియో కథనంగా చేస్తున్నాను. దిబిడి వృష్టి గాతాల్లో నాకైతే ఇంత రభస చేయాల్సిందేమీ కనబడటం లేదు. ఎందుకంటే శ్రీదేవి బ్లౌజు అనిపించే బ్రా లాంటి బికిని టాప్ పీలిక ఒకదాన్ని ధరించి నిలబడితే నరశేఖర కృష్ణ వచ్చి రెండు అరచేతులను ఆమె ఎదభాగం మీద వేస్తాడు. శ్రీదేవి కొంచెం కిందకి వంగుతుంది. కృష్ణ కూడా చేతులను కిందకి జరిపి మళ్ళీ అక్కడే వేస్తాడు. అయితే ఆ అరచేతులకు స్తన ద్వయానికి మధ్య ఒక పారదర్శక అద్దం ఉంటుంది అన్న సంగతి మనకు దర్శకుడు రాఘవేంద్రరావు ఒక 2 సెకండ్లు ఆలస్యంగా చూపిస్తాడు. అది కొంత మెరుగే, కనీసం అద్దం ఉందనే సంగతి చెప్పి సంస్కారంగా చూపించినట్టు లెక్క. ఇది వజ్రాయుధం అనే సినిమాలో ఆ మేరకు కనిపిస్తుంది. ఆ బొగ్గ మీద గోరుగిచ్చుడు ఎందబ్బా పాటలో సినిమా కొండవీటి దొంగ చిరంజీవి విజయశాంతి ప్లస్ గ్రూప్ డాన్సర్లు పొడవాటి కర్రలతో ఓ పాటకు గెంతులేస్తూ ఉంటారు. చిరంజీవి తన చేతిలో కర్రతో విజయశాంతి బొడ్లో సుతారంగా పొడుస్తూ ఉంటాడు. కెమెరా ఆ పొట్టను జూమ్ లో క్యాచ్ చేసి విజయశాంతి హావభావ ప్రాప్తాల మీదకి ఫోకస్ అవుతుంది. హలో బ్రదర్ సినిమాలో నాగార్జునకు ఎవరినైనా సరే వృష్టము చూస్తే చాలు ఒక్కటేయాలనిపిస్తుంది. ధృవీకరణ కోసం రమ్యకృష్ణ హిపిక్ గా మారి అతనితో కొట్టించుకుంటూ ఉంటుంది. రగులుతోంది మొగిలిపద పాటలో చిరంజీవి మాధవది అచ్చంగా కొక్కోకం కొరియోగ్రఫీనే కదా. వసంత కోకిల్లో ఊగించే వయసుది పాటలో కమలు సిల్క్ ని అన్ని రతిభంగిమలే కదా. ఇవి షాంపులే, ఇంకా చాలా ఉన్నాయి. ఇంత విపులంగా చూసిన తెలుగు ప్రేక్షకుడిని ఎర్రి పుల్క మింగే లాంటి నరనరాల వ్యసనపరుడిని ఇప్పుడు దిబిడితో ఇండిపెండెన్సీ ఉందని నిద్ర లేపాలని చూడటం తోటకూర నాడు కాక బందిపోటయ్యాక శుద్ధులు చెప్పడం కాదు. ఇవన్నీ కూడా సినిమాల్లో ఎప్పుడో ప్రవేశించేశాయి. ఇప్పుడు ఆ ఒకటే మాట పట్టుకుని మనం సాధించేది ఏమీ లేదు. అయితే చైతన్యానికి ఒక మచ్చుదునుగా డిస్కషన్ అయితే జరగడం చాలా మంచి సాంప్రదాయం అని మాత్రం చెప్పుకోవచ్చు. ఇదంతా కొక్కోకం కొరియోగ్రఫీ అన్నాను కదా. సైడ్ బై సైడ్ మన పాటల్లో లిరికల్ ఫోర్న్ జ్ఞానాన్ని కూడా మీకు ప్రసాదిస్తాను, వినండి. ఓరోరి యోగి నన్ను నలిపేయరో, ఓరోరి యోగి నన్ను పిసికేయరో, ఓరోరి యోగి నన్ను చిదిమేయరో, ఓరోరి యోగి నన్ను కుదిపేయరో. మరేం చేస్తాడు వాడు? 70 ఏళ్ల ముసలిదని కూడా చూడకుండా నలిపి చిదిమి కుదించాడు. మరి పూల దుకాణం దాటి పాలడిపో మీదుగా అట్టట్టా దిగి వస్తే అక్కడెక్కడో మా ఇల్లు. వాడిదేం తప్పు? జడలో పూలు దుకాణమని, పాలడిపో అంటే స్తన్యమని, దిగి వస్తే ఇంకేదో ఉంటదని తెలుసుకోవడానికి 9 ఏళ్ల అమ్మాయే అని కూడా చూడకుండా ఆ ఇంటి కోసం వాడు వెతుక్కుంటాడు. కొబ్బరి పెడతావో అరిచి బొబ్బలు పెడతావో
నీకు సాయం ఉంటా, నీకు బోలెడు అది ఉంది, నీకు బుల్టెడు ఇది ఉంది, ఎత్తిపోతలా పరువుంది, ఉక్కపోతలా పని ఉంది, మత్తులో గమ్మత్తులో ముంచెత్తాలి, నేడే తేనెల్లో ఈదు ఈది, చాటుల్లో మాటుల్లో ఆడే ఆటల్లోన మారాలి, తేలేవాణ్ణని, ఏ లాభం బోలెడు అది ఉందని నమ్మి పుట్టెడు ఇది కోసం, ఎత్తిపోతల పదులు ఉక్కపోతల పనులు కోసం అమ్మలోకి చెల్లిలోకి చూసేస్తాడు. ఇది పాటల లిరిక్కులు, సాహిత్యం అని చెప్పుకునే పెద్ద పెద్ద రచయితలు రాసిన పాటలు ఇలా ఉంటాయి. మరి ఓ టెన్నిసు బంతుల పాప, నీ బంతులకంతటి ఊప, అది అత్తిలి తోటల కాప, నీ గుత్తుల సోకుల తీప, నన్నెత్తి చూసే ప్రైజు, కుర్రకారికి గ్లూకోజు, నైట్ డ్యూటీ నర్సు, కనిపెట్టి వారి పల్సు, ప్యాంటులోడదీయమంది పొడిచింది పెద్ద సూది, వాడిదేమి నేరము, టెన్నిస్ బంతులేంటో తెలియదాయే, గుత్తులేంటో ఎర్రక్క లేకపోయా, కాసెంతో ప్యాంటిప్పి గుచ్చుడేందో నేర్చుకునేందుకు 9 నెలల పాప అని కూడా సోయి రాకపోయా, గడపనా నీతో గంటల కొద్దీ, అయ్ బాబోయ్ ఆ తరువాత ఏమైపోద్ది, అయితే నిమిషాలైనా అది సరిపోద్ది, ఆశ దోశ అప్పడం ఇది ఏం బుద్ధి, జం మాయా, వాడిని ఏం ప్రయోజనం, గంటల కొద్దీ గడపడమేమిటో, 5 నిమిషాలలో అయిపోవడమేమిటో తెలుసుకోవాలని కూతుర్లోనే కోరికను చూసుకున్నాడే. మరి ఇవన్నీ పాటలు చిన్నపిల్లల దగ్గర ఎన్ని రకాలుగా మనము వేదికల మీద ఏపిస్తుంటాము. ఒక్కరైనా ఆ సోయితో ఆలోచించామా? నా పిల్లలు బాగా డాన్సులు వేస్తున్నారు అనుకుంటున్నాం, కానీ ఆ పాటలు ఆ అర్థాలు వారి ఎక్స్ప్రెషన్లో చూస్తే మన గుండె కలుక్కుమనదా? గూట్లో ఉంది బెల్లం ముక్క, గుట్టుగా నోట్లో పెడితే నానుతుంది, మెత్తగా అమ్మనడిగితే ఊపరా అంది, అల్లుడింటికే పోపో అంది, నోట్లో ఉంది కొబ్బరి చెక్క, బెట్టుగా రోకలు పెడితే తొంగుతుంది బిట్టుగా, అతనడిగితే నవ్వేసింది మరదలింటికే పోపో అంది, ఎవరినైనా ఏమని మాత్రం ఏం చేస్తాం, రోకలి బిట్టుగా కొట్టడం, తొక్క తీయడం, గింజ వలవడం, వంపులన్నీ కసిగసిగా చూడడం అంటే ఏమిటో, అతను ఏమి అడిగాడో, మరదల దగ్గరికి దేనికోసం పొమ్మందో రహస్యం తెలుసుకోవాలని ఒత్తిడి చేసే ఎవరైనా ఏం చేస్తారు? వావి వరుసలు, మర్యాదలు, భయాలు వదిలేయడం తప్ప. నీకు కాశ్మీర్ ఆపిల్స్ లేవా? అరే పాలకొల్లు బత్తాయిలు లేవా? పాలముంతలు నీకు పరుషంగా చేయిస్తే పండు కోయగలవా? దాని తొక్కు తీయగలవా? తొక్కలా బిరుసెక్కిన నా తిక్క తీర్చగలవా? పక్కలో మగ దిక్కునై రసముక్క తీర్చగలవే? అబ్బా నన్నేం చేస్తాడో ఈ పిల్లోడు, లంకి బిందెల్లో పాలే పోసే తోడేస్తాడు, బిందె నిండి పోయిందంటూ బరువు మొయ్యలేమంటూ సాయం చేస్తే తప్పేమంటాడు, సాయమేమి కాదు చెయ్యి కొంత జరిపి నడుముకు పైనే ఆడిస్తాడు, పాలముంతలా కాశ్మీరు ఆపిల్స్ అంటే ఏమిటో, మగదిక్కు తీర్చడం పక్కలో తొక్కలేమిటో, సందులో అర్ధరాత్రి గోకడమేమిటో తెలుసుకోవాలని ఆత్రం ఎవరికి మాత్రం ఉండదు. గట్టి ఒత్తిళ్ల కోసం గాలికి గిళ్ళు తెచ్చా, తొడిమి తెరిసే తొనల రుచికే ఓహోహో అట్టాంటి నా కోడి కూసేస్తాది, చిట్టింటిని గింజ మేసేస్తాది, సిగ్గుగుత్తి తెంచాడు, టెంటు మీద బాధేశాడు, వాడు మాత్రం ఎంత నిస్సహాయుడు పాపం. పచ్చిగా బూతు తప్ప ఇంకో అర్థం లేని తెర మీద నుంచి అందమైన అమ్మాయిలు మెరుపు దేహాలతో తీయని సంగీతంతో కనుసైగలు చేస్తుంటే మన మధ్య తిరుగుతూ మన అమ్మాయిల్ని కుప్పలు తెప్పలుగా చెరిపేసే చంపేయడం తప్ప ఏం చేయగలడు పాపం. ఇవి శాంపుల్, ఇంకా చాలా ఉన్నాయి. మళ్ళీ అడుగుతున్నాను, ఇంత విపులంగా చూపించిన తెలుగు ప్రేక్షకుడికి ఎర్రి పుల్క మింగే లాంటి నరనరాల వెసరపరుని ఇప్పుడు దబిడిదిబిడిలో ఇండిపెండెన్సీ ఉందని నిద్రలేపాలని చూడటం తోటకూర నాడు కాక బందిపోటయ్యాక శుద్ధులు చెప్పడం కాదు. సో ఫ్రెండ్స్, పాటలు ఎప్పుడో భ్రష్టు పట్టిపోయాయి, మాటలు ఎప్పుడో భ్రష్టు పట్టిపోయాయి. ఇక వేషధారణలో ఉన్నదేముంటుంది చెప్పండి? అంతా చూపించేసినాక, అంతా వ్యసనపరులమైనాక, అంతా బహిరంగమైనాక ఇంకా సిగ్గుపడాల్సిందేముంది మిత్రమా? సో ఫ్రెండ్స్, నా కథనం కానీ మీకు నచ్చినట్లయితే మా విశ్వ రివ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఐ యామ్ విశ్వనాథ్.